హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను టేస్టీగా ఉండే సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే చికెన్ కర్రీని తయారు చేస్తున్నానండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అండి ఇది. ఒక పావు కేజీ చికెన్ అన్నమాట. దీనిలోనికి గ్రేవీ కోసం నేను ఇక్కడ తీసుకున్న ఐటెమ్స్ అన్నిటితో ఒక పేస్ట్ లాగా తయారు చేస్తున్నాను. 2 పచ్చిమిర్చి, టొమాటో, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, తర్వాత జీడిపప్పు 4, 5 పలుకులు తీసుకోవాలండి. తర్వాత 2 లవంగాలు, చెక్క, తర్వాత బిర్యానీ ఆకు ఒకటి, యాలక్కాయలు, వీటన్నిటిని ఒక స్టార్ ఫ్లవర్ కూడా తీసుకున్నానండి. వీటన్నిటిని మంచిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూసారా, వీటన్నిటిని వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని తీసి నేను పక్కన పెట్టేసుకొని ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగి రెడీగా ఉంచుకున్న చికెన్ను ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేశానండి. దీనిలోనికి కొంచెం పసుపు, తగినంత ఉప్పు కూడా వేసానన్నమాట. ఇవి మంచిగా దీనిలోనికి వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని మంచిగా మగ్గించానన్నమాట. తర్వాత దీనిలో 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా కొట్టి వేసాను. దానివల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇవి కావాలంటే మనం ఇందాక పేస్ట్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, వాటిలోనే వేసైనా కూడా పేస్ట్లో తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను చికెన్లో వేసాను. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా వాటర్ అన్నీ ఇంకిపోయిన తర్వాత మనము రెడీగా ఉంచుకున్న పేస్ట్ని ఇందులో వేసేసి మంచిగా కలిపేసిన తర్వాత తగినంత కారం వేసుకొని, కావాల్సినంత వాటర్ వేసుకొని ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలండి. తర్వాత మనం కరివేపాకు కూడా వేసాను నేను ఇక్కడ. ఇవి మంచిగా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమేనండి. చాలా టేస్ట్గా వచ్చిందండి. దీన్ని నేను తర్వాత చపాతీ తయారు చేశాను. చపాతీలోకి వేసుకొని తిన్నాను అండి. చాలా చాలా టేస్ట్ అనిపించింది. ఇది రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చింది చికెన్ అయితే. గ్రేవీ కూడా బాగుందండి. మీరు ఎప్పుడైనా వెరైటీగా ట్రై చేయాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయండి. దయచేసి మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి. థ్యాంక్ యూ.